హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ముందుగా అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే డేటా సైన్స్లో పాండాస్లో లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ కోరిలేషన్. సో ఆ కోరిలేషన్ గురించి తెలుసుకుందాం అనమాట. సో అయితే టాపిక్లో వెళితే వాట్ ఈస్ కోరిలేషన్. కోరిలేషన్ ఏం చేస్తుంది? మనకు ఒక డేటా సెట్ ఉంది. సో డేటా ఏదైతే ఉందో డేటాలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. సో ఒక కాలం నుంచి ఇంకో కాలంకి ఉన్న రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి మనకు చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్ ఫామ్లో అది ఎలా ఉంటుంది? -1 నుంచి 1 వరకు ఉంటుంది అనమాట ఆ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ అనేది. సో ఇట్ క్యాలిక్యులేట్స్ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ బిట్వీన్ కాలమ్స్ ఇన్ డేటా సెట్స్. సో దానికోసం మనం CORR మెథడ్ యూజ్ చేస్తాం, కోర్ మెథడ్ అని. సో అది యూజ్ చేస్తే అందులో చెప్తుంది, నెక్స్ట్ క్లాస్ డెమోలో మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ కోర్ మెథడ్ అనేది ఏం చేస్తుంది? నాన్ న్యూమరిక్ వాల్యూస్ని ఎలిమినేట్ చేస్తుంది, అంటే నెగ్లెక్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ABCD కాలమ్స్ 4 కూడా న్యూమరిక్ వాల్యూస్ కాలమ్సే అనుకోండి. ఒక కాలం నుంచి ఇంకో కాలంకి రిలేషన్షిప్ ఎలా ఉంది, కోరిలేషన్షిప్ ఎలా ఉందని చెప్పేసి చెప్తుంది. ఆ కోరిలేషన్ అనేది -1 నుంచి 1 వరకు ఉంటుంది. మరి -1 ఏంటి, మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి? సో ప్లస్ అంటేనేమో ఇంక్రీజ్ అన్నట్టు, మైనస్ అంటేనేమో డిక్రీజ్ అన్నట్టు. ఏం డిక్రీజు అది నేను చెప్తాను. అయితే ఇక్కడ 3 రకాల కోరిలేషన్షిప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్, అంటే ఆ వాల్యూస్ని బట్టి, వచ్చే వాల్యూస్ని బట్టి. రెండోది వచ్చేసరికి ఏంటంటే గుడ్ కోరిలేషన్షిప్. మూడోది వచ్చేసరికి ఏంటంటే బ్యాడ్ కోరిలేషన్షిప్. అయితే గుడ్ కోరిలేషన్షిప్ అని ఎప్పుడు అంటామంటే జనరల్గా 0.6 +0.6 నుంచి -0.6 వరకు వాల్యూ వస్తే కనుక కాలమ్స్లో డేటా సెట్లో కాలమ్స్కి, సో అప్పుడు గుడ్ కోరిలేషన్షిప్ అంటాం. మరి బ్యాడ్ కోరిలేషన్షిప్ అని ఎప్పుడు అంటాం? 0.2 0.1 కన్నా తక్కువ ఉంటే అప్పుడు బ్యాడ్ కోరిలేషన్షిప్ అంటాం. మరి పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్ అని ఎప్పుడు అంటాం? 1 వాల్యూ కనుక ఉందనుకోండి, +1, అప్పుడు పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్. సో ఇక్కడ నేను ఒక టేబులర్ ఫామ్ తీసుకున్నాను. అయితే ఈ టేబులర్ ఫామ్లో వచ్చేసరికి ఇది డేటా సెట్ అనమాట. సో ఈ డేటా సెట్ ఏదైతే ఉంటుందో, సో ఇందులో R అంటేనేమో రెయిన్, S అంటేనేమో సన్, M అంటేనేమో మన్సూన్, C అంటేనేమో క్లోత్స్. అంటే వర్షం పడినప్పుడు, ఎండ వచ్చినప్పుడు, చలికాలంలో మనం బట్టలు ఉతికి ఆరేసామనుకోండి, ఏ మోడ్లో ఎండుతుంది. అంటే ఒక్కోసారి ఎండొచ్చు, ఎండకపోవచ్చు, తడిగానే ఉండొచ్చు, ఇలా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని కోరిలేషన్షిప్ ఫామ్ చేస్తాను అనమాట. సో ఇవే కాలమ్స్ హెడ్ ఇక్కడ తీసుకున్నాను. సో డేటా సెట్ నుంచి ఫస్ట్ రెయిన్ టు రెయిన్ ఎప్పుడు కూడా 1 +1 అంటే పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్. అలాగే సన్ టు సన్ ఎప్పుడు కూడా 1 పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్. 1 వచ్చిందంటే పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్. మన్సూన్ టు మన్సూన్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్. ఇదే ఎగ్జాంపుల్ కదా, ఏదైనా తీసుకోవచ్చు. క్లోత్స్ టు క్లోత్స్ వచ్చేసరికి 1 పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే రెయిన్కి సన్ వచ్చినప్పుడు వచ్చేసరికి రెయిన్ పడింది అనుకోండి, అప్పుడు 0.6 అంటే 0.6 అంటే గుడ్ కోరిలేషన్షిప్ అనుకున్నాంగా. ఎందుకంటే బట్టలు ఎండొచ్చు, ఎండకపోవచ్చు. ఒకవేళ తడిసిపోయినా వర్షం పడి, లేకపోతే ఎండొచ్చి ఎండిన బట్టలు మొత్తం కూడా మళ్ళీ వాన వచ్చి తడిసిపోయింది అనుకోండి. సో ఎంతవరకు తడిచింది అనే దాని మీద 0.6 గుడ్ కోరిలేషన్షిప్. మరి మన్సూన్లో రెయిన్కి చూసుకున్నట్టయితే చలికాలంలో వర్షం పడింది అనుకోండి, ముందు బట్టలు సగం వరకు ఆరి ఉన్నాయనుకోండి, ఆ తర్వాత వర్షం పడితే ఏమవుతుంది? అక్కడ తడిసిపోతాయి. సో -0.6 వేసుకోండి దీనికి. ఇక క్లోత్స్ రెయిన్ పడినప్పుడు 0.1 అంటే బ్యాడ్ కోరిలేషన్షిప్. ఇలా ఉంటుంది. కొన్ని చోట్ల చూడండి మీరు, ఇక్కడ -0.1 వచ్చింది అంటే రెయిన్ ఎక్కువైంది అనుకోండి, క్లోత్స్ అన్ని బాగా తడిసిపోతాయి, అంటే మైనస్లో పోతుంది. ఇఫ్ రెయిన్ ఇంక్రీజ్ ద వెట్నెస్ ఆఫ్ క్లోత్స్ ఈజ్ డిక్రీజ్డ్. అదే ఎండ వచ్చింది అనుకోండి, క్లోత్స్ 1 పర్ఫెక్ట్, ఎంత ఎండ వస్తే అంత ఎండుతాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది కోరిలేషన్స్ ఇన్ పాండాస్. సో నెక్స్ట్ క్లాస్లో డెమో చూద్దాం దాని మీద, ఓకేనా? ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటని. ప్రోగ్రామ్ ఏమి ఉండదు, చిన్న కోడ్, దాన్ని బట్టి ఒక టేబుల్లో డేటా సెట్ తీసుకొని చేసేటమే. గుర్తుంచుకోండి, న్యూమరిక్ వాల్యూస్ అయితేనే కాలమ్స్,
కోరిలేషన్ వస్తుంది.